జై శ్రీరామ్. నేను మీ ధనంజయ్. విశ్వామిత్రుడు హిందూ పురాణాలలో గొప్ప ఋషులలో ఒకటిగా పేరు పొందినవాడు. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను గాయత్రి మంత్రాన్ని సృష్టించి లోకానికి అందించిన మహానుభావుడు. వివిధ రామాయణ, భారత, భాగవతాది కథలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది. శ్రీరామునికి గురువుగా, హరిశ్చంద్రుణ్ణి పరీక్షించిన వానిగా, శకుంతలకు తండ్రిగా విశ్వామిత్రుడు సుపరిచితుడు. అసలు విశ్వామిత్రుడు ఎవరు? బ్రహ్మర్షిగా ఎలా మారారు అనే విషయాలు తెలుసుకుందాం. గాదిరాజు రాణి సత్యవతిల కుమారుడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడి మొదటి పేరు విశ్వరథ. రాజుగా విశ్వామిత్రుడు తన రాజ్యాన్ని పాలించాడు. గొప్ప యోధుడిగా పేరు పొందాడు. విశ్వామిత్రుడు ఒకరోజు వశిష్ఠ మహర్షిని కలుసుకోవడంతో అతని జీవితం మలుపు తిరిగింది. శబల అనే గోవును కలిగి ఉన్నాడు వశిష్ఠ మహర్షి. శబల గోవును పిలిచి విశ్వామిత్రుడు మహారాజుకు, అతని సైన్యానికి వారికి నచ్చిన పదార్థాలు తయారు చేసి విందు చేయమంటారు. వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు వారికి నచ్చిన పదార్థాలు సృష్టించి వారందరికీ ఆహారాన్ని అందిస్తుంది శబల అనే కామధేనువు. శబల గోవును తనకు ఇవ్వమని విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షిని అడిగారు. దానికి నిరాకరించడంతో విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి వారిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. విశ్వామిత్రుడు గొప్ప యోధుడైన వశిష్ఠుని ఆధ్యాత్మిక శక్తి ముందు ఓడిపోయాడు. ఈ ఘటన విశ్వామిత్రుడును కదిలించింది. భౌతిక శక్తి కంటే ఆధ్యాత్మిక శక్తి గొప్పదని విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు. తన రాజ్యాన్ని వదిలిపెట్టి బ్రహ్మర్షి కావాలని, తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించిన విశ్వామిత్రుడు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసి శక్తిని పొందాడు. ఈ కఠోర తపస్సుకు గాను రాజర్షి అనే బిరుదును పొందాడు. అయితే విశ్వామిత్రుడు ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నాడు. ఒకానొక సందర్భంలో విశ్వామిత్రుడు స్వర్గపు అప్సరసైన మేనకకు మోహితుడై, విశ్వామిత్రుడు మేనకకు శకుంతల అనే కుమార్తె పుడుతుంది. వీరు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడిపారు. కానీ తన లక్ష్యం ఇది కాదని గ్రహించి గొప్ప నిశ్చయంతో తపస్సు చేస్తాడు. కఠినంగా, అతి కఠినమైన నియమాలతో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని తపస్సు చూసి దేవతలు అందరూ భయపడ్డారు. విశ్వామిత్రుడు తపస్సును భంగం కలిగించడానికి రంభ ప్రయత్నం చేసింది. అయినా తపస్సును కొనసాగించాడు. ఫలితంగా మహర్షి అనే బిరుదు వచ్చింది. అయినప్పటికీ బ్రహ్మర్షి కావాలనే లక్ష్యం ఇంకా నెరవేరలేదు. హరిశ్చంద్రరాజు చేపట్టిన కర్మయజ్ఞాన్ని రక్షించమని విశ్వామిత్రుడును కోరారు. రాక్షసుల నుంచి ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ విశ్వామిత్రుడు తన ఆధ్యాత్మిక బలంతో ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. అప్పుడు విశ్వామిత్రుడులోని పట్టుదల, ఆధ్యాత్మిక పట్టుదలకు ముగ్ధులైన దేవతలు బ్రహ్మర్షిగా ప్రకటించారు. బ్రహ్మర్షిగా బిరుదు పొందిన తరువాత విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఎంతో వినయంగా పలకరించాడు. విశ్వామిత్రుని కఠినమైన తపస్సును గుర్తించిన వశిష్ఠుడు అతనిని బ్రహ్మర్షిగా అంగీకరించాడు. విశ్వామిత్రుడు క్షత్రియ రాజు నుండి బ్రహ్మర్షి వరకు చేసిన ప్రయాణం, సంకల్పం, పట్టుదల, ఆధ్యాత్మిక ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకమైన కథగా ఉపయోగపడుతుంది. విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని అందించాడు. ఋగ్వేదంలో పేర్కొన్న హిందూ మతంలోని దేశవ్యాప్తంగా పఠించే శ్లోకం గాయత్రి మంత్రం. సూర్య భగవానుడికి అంకితం చేసిన ఈ మంత్రం జ్ఞానం కోసం ముఖ్యమైన ఆచారాల సమయంలో తరచుగా పఠిస్తూ ఉంటారు. విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు. పురాణాల ప్రకారం త్రిశంకు అనే రాజు తన మార్త శరీరంలో స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటాడు. వశిష్ఠ మహర్షి అతనికి సాయం చేసేందుకు నిరాకరించాడు. విశ్వామిత్రుడును ఆశ్రయించాడు. త్రిశంకుని కోరికను తీర్చే క్రమంలో త్రిశంకు స్వర్గము అని పిలిచే విశ్వాన్ని సృష్టించాడు. ఈ సంఘటన విశ్వామిత్రుని ఆధ్యాత్మిక శక్తులకు నిదర్శనంగా నిలుస్తుంది. శ్రీరాముడుకు గురువుగా విశ్వామిత్రుని పాత్ర గురించి తెలుసుకుందాం. విశ్వామిత్రుడు శాస్త్రాలు, గ్రంథాలు, యుద్ధ వ్యూహాల గురించి శ్రీరాముడుకు బోధించారు. రాక్షసులతో పోరాడేందుకు శ్రీరామునికి ఖగోళ ఆయుధాలను సమకూర్చారు. విశ్వామిత్రుని జీవిత కథ ఉన్నత జ్ఞానాన్ని సాధించడానికి ఒక వెలుగులా పనిచేస్తుంది. క్షత్రియ రాజు నుండి బ్రహ్మర్షి వరకు ఆయన ప్రయాణం ఆధ్యాత్మిక సాధన యొక్క పరివర్తన సూచిస్తుంది. సంకల్పం, పట్టుదలతో ఆధ్యాత్మిక జ్ఞానత్వాన్ని సాధించవచ్చు అని తెలుపుతుంది.
విశ్వామిత్రుని జీవితం కూడా తపస్సు లేదా అచంచలమైన దృష్టిని కొనసాగించడం ద్వారా వీటిని అధిగమించి అంతిమ లక్ష్యాన్ని చేరుకోవచ్చని విశ్వామిత్రుడి జీవితం తెలియజేస్తుంది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం. జై హింద్, భారత్ మాతా కీ జై.